టొబాకో నేను కేంద్రంతో మాట్లాడుతున్నాను. కొంతమంది రైతులు అదనంగా కూడా ఉత్పత్తి చేశారు, 10 రూపాయలు వస్తుందని. ఇప్పుడు రేట్లు తగ్గిపోయినాయి. దానికి 50,000 రూపాయలు కేంద్రాన్ని ఒప్పించి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అందరికి ఇప్పిస్తున్నాం. నేను దగ్గర 100 కోట్ల రూపాయలు కేజీకి 10 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. ఇది ఇస్తా ఉంటే ఇక్కడికి వచ్చి వాళ్లకు ధరలు ఇప్పిస్తారనే పేరుతో మొత్తం వాళ్ళు తెచ్చిన పంట అంతా దొక్కేసారు, పొగాకంతా దొక్కేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ రౌడీజం ఎట్లుంటుందంటే అక్కడ తాగిచ్చడం మీరు చూసుంటారు, చొక్కాలు ఇప్పేసి రోడ్డు మీద ఎగురుతున్నారు, శైర విహారం చేస్తున్నారు, రోడ్లు బ్లాక్ చేస్తున్నారు. తాగిన వాడు మైకంలో తెలియకుండా మోటార్ బైక్ ఒక చేత్తో తిప్పుతున్నాడు. అంటే సర్కస్ చేస్తున్నారు రోడ్ల మీద. అంటే ఎవరైనా తప్పు చేసే చర్యలు తీసుకోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా వాడు తప్పు చేస్తేనే నేను అరెస్ట్ చేశాను. గుంటూరులో తెలుగుదేశం కార్యకర్త ఒక ఆడబిడ్డను అవమానించాడని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి లోపల పెట్టిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మా పోలీస్ ఆఫీసర్ శ్రీకాకుళంలో బందోబస్తుకి వెళ్ళింది. గడాన అక్కడ పోలీస్ ఆఫీసర్ ఉంటే ఆ అమ్మాయిని అందరూ ఇచ్చేసి చేతులేసి అసభ్యంగా ప్రవర్తించారు. ప్రజలను కాపాడవలసిన పోలీస్ ఆఫీసర్ పైనే ఇలాంటి అసభ్య ప్రవర్తన ఉంటే మా ఆడబిడ్డలకు ఎవరు రక్షణ ఇవ్వాలనో మీరే ఒక్కసారి ఆలోచించిన తమ్ముళ్ళు అడుగుతున్నా. గొడవలు చేయడం, రోడ్డు మీదకి రావడం, విన్యాసాలు చేయడం, రెచ్చగొట్టడం, మళ్లీ మాట్లాడితే ఈ ప్రభుత్వం కావాలని చేస్తుంది, పోలీసులు కావాలని చేస్తున్నారని మా మీద నెపవేయడం.